సార్ కొంతమందికి ఏంటంటే ఎర్లీ ఏజెస్లో 35, 32 ఏజ్ కూడా చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అని చెప్పి అంటే కొంత దూరం కూడా నడవలేకపోవడం, కుంటూ నడుస్తూ ఉంటారు కదా. ఇవి ఎందుకు వస్తాయి అంత ఎర్లీగా వాళ్ళకి? అది దీనికి పోషకాహార లోపం ఒక ప్రధాన కారణమా. ఉమ్, రెండవది ఏంటంటే ఈ విటమిన్ డి లోపమ్మా. ఉమ్, సో సర్వసాధారణంగా ఏమైతుందమ్మా, విటమిన్ డి మన బాడీలో లేకపోయేసరికి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఒకవేళ బాగున్నప్పటికీ కూడా కాల్షియం ఆహారం తీసుకున్నప్పటికీ మన బాడీ కాల్షియం తీసుకోలేదమ్మా. ఉమ్, చాలా మందిలో జరిగేది అది. ఉమ్, సో అందుకే నేను ఇండైరెక్ట్గా పోషకాహార లోపం అని చెప్తున్నాను. ఉమ్, పోషకాహారం తీసుకున్నప్పటికీ లోపం ఎందుకు అంటున్నా అంటే అది మనకు పడకపోవడం చేత అది లోపం జరగడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్తున్నానమ్మా. ఉమ్, సో డి విటమిన్ మనకు సూర్యభగవానుడు నేను ఉన్నాను, నన్ను సద్వినియోగం చేసుకోండి, నా ఆశీర్వాదం పొందండి అన్నప్పటికీ మనకేదో ఆ భాగ్యం కలగడం లేదమ్మా చాలా మందిలో. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అట్లుంది. ఉమ్, పూర్వకాలం అయితే మన పెద్దలమ్మ 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళ వరకు కూడా మరి కాస్త కూస్త వాళ్ళకి ఎండ తగిలేదమ్మా. ఉమ్, ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఫీసుల్లో ఏసీ, స్కూల్స్లో ఏసీ, వెహికల్స్లో ఏసీ దాటి మనం బయట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. దీనివల్ల డి విటమిన్ లోపం వస్తుంది.